నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట గ్రామంలో నిర్మించిన అఖిల భారత రజక సంఘం నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జాతీయ అఖిల భారత రజక సంఘం అధ్యక్షుడు నాగేంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం రజకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని, దేవాలయాల్లో రజకులకు కాంటాక్ట్ పోస్టులు ఇవ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో దోబీ ఘాట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమావేశంలో టీడీపీ కార్యదర్శి జిల్లెళ్ల శ్రీనివాసులు, మహిళా అధ్యక్షులు లింగమ్మ తదితరులు మాట్లాడారు. అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనిల్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా మీకు. అలాగే ఎస్సీ జాబితా అనేది మన రజకులకు అది ఎంతో ఇంపార్టెంట్. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే భావితరాలకు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మన రజకుల ఒక పెద్దలు నాయకులు ప్రతి ఒక్కరి ఆవేదన. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి గౌరవనీయులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఒక పెద్ద బీసీ సభలో రజకులు బట్టలు ఉత్తుకుంటే మనం లేము, రజకులు లేకపోతే మనం లేము అని ఆ రోజు మన రజకుల పైన దయతోటి చాలా చక్కగా మాట్లాడారు. సార్ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీలు, ఒకటి ఎస్సీ జాబితాలో చేరుస్తామని, ఒకటి, రెండు దేవాలయాలలో కాంట్రాక్ట్ వర్క్ రజకులకు ఇస్తూ ఉన్నారు. అలాగే ప్రతి గ్రామంలో దోపిఘాట్లు ఇస్తూ ఉన్నారు. అలాగే కొన్ని హామీలు ఇచ్చారు మా పైన. చాలా సంతోషం సార్, మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరిస్తే మా రజక జాతి ముందుకు నడుస్తుంది, అన్ని విధాలుగా ముందుకు పోతుంది. ఒక రాజకీయ పరంగా అన్ని విధాలుగా ముందుకు వెళ్తాం సార్. మేము కూడా 679 మండలాల్లో ఒక్కొక్క మండలానికి మినిమము 11 నుంచి 12 వేల జనాభా ఉన్నటువంటి సంఖ్య రజకుల సంఖ్య. అలాగే మీరు టోటల్ గా లెక్కేసుకుంటే మాకు కూడా ఒక రకమైనటువంటి అగ్రస్థానం ఉంది సార్. మాపై మీరు దయ ఉంచి ఎస్సీ జాబితా చేస్తామని ఆ రోజు మొగ్గ అనిల్ కుమార్ గారు అంటే జాతీయ అధ్యక్షులు అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కలిసాము. ఆ రోజు వినతి పత్రం ఇచ్చాము. మీరు మాకు ఆ రోజు చక్కగా కూడా మీరు మాకు సమాధానం ఇచ్చారు సార్. ఇప్పుడు కూడా మేము కోరుకుంటున్నాము, మీరు మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చాలి, మాకు 10 గ్రామాల్లో దోబీ ఘాట్లు ఇవ్వాలి, అలాగే కొన్ని లోన్లు కూడా మాకు ఇవ్వాలి, కరెంటు ఉచిత కరెంటు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తారని ఆ రోజు కూడా చెప్పారు. అది కూడా మాకు నెరవేరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆవిర్భించినప్పటి నుంచి రజకుల కోసం మరి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే 3,000 రూపాయలు ఒక రజకుడు సొసైటీ సభ్యత్వం చేసుకోవాలంటే అబిడ్స్ లో తుంబేటి బాలకొండయ్య గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు రామారావు ఇంట్లో హైదరాబాద్ లో అబిడ్స్ లో మీటింగ్ పెట్టి నేను 3,000 కట్టలేమని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటే ఆయన ప్రతి సభ్యునికి 10 రూపాయలు చేసిన ఘనత నందమూరి తారక రామారావుది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మహానుభావుడు రజకులు చాలా పేదవారు, అట్టడుగు వర్గాల వారు అని చెప్పి 1996లో కాకినాడ ఎంపీ చేత, తెలుగుదేశం ఎంపీ చేత ఢిల్లీ పార్లమెంటులో ఆయన గలం ఇప్పించి మరి ఆనాడు ఎంపీ గారు పార్లమెంటులో రజకులను ఎస్సీలో చేర్చాలని చెప్పి గంట సేపు సుదీర్ఘమైన చర్చ జరిపిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే మా రజకుల కోసం మరి రిజర్వేషన్లు ప్రతి పార్టీ కమిటీలో రజకుడు ఉండాలి. అలాగే ప్రతి మండల కమిటీలలో సర్పంచులుగా రాజ్యాధికారం కల్పించిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మున్సిపల్ చైర్మన్లుగా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మా రజకులకు రాజ్యాధికారం కావాలి,